ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాకు చెందిన E-3 సెంట్రీ యుద్ధ విమానాన్ని ఇరాన్ ధ్వంసం చేసింది. బోయింగ్ 707 మోడల్లో మార్పులు చేసి యుద్ధరంగంలో దళాలకు కమాండ్ కంట్రోల్ సెంటర్గా అమెరికా ఈ విమానాన్ని ఉపయోగిస్తోంది. ఇది శత్రు దేశాల డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలు, ట్యాంకర్ విమానాల కదలికలను పసిగడుతుంది. ఇరాన్ దాడిలో E-3 సెంట్రీ ధ్వంసం కావడంతో గల్ఫ్ ప్రాంతంలో పట్టు సాధించడం అమెరికాకు సవాలుగా మారనుందని అమెరికా ఎయిర్ ఫోర్స్ కర్నల్ జాన్ వెనబెల్ పేర్కొన్నారు. ట్రంప్ వ్యవహార శైలిపై అమెరికా, ఐరోపా దేశాల్లో నిరసనలు మొదలయ్యాయి. అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో 3200 చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసనల్లో లక్షలాది మంది పాల్గొన్నారు. వాషింగ్టన్, లాస్ ఏంజలస్, డల్లాస్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్ వంటి నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. మిన్నెసోటా ఈ ఆందోళనలకు కేంద్రంగా నిలిచింది. చాలా చోట్ల ట్రంప్ వ్యతిరేక ప్లకార్డులు ప్రదర్శించారు. పౌర హక్కులు, ఇమిగ్రేషన్, ఇరాన్పై యుద్ధంలో అమెరికా సైన్యం పాత్రపై ఆందోళనకారులు గళమెత్తారు. ఈ సందర్భంగా మిన్నెసోటా రాష్ట్ర గవర్నర్ టిమ్ వాల్జ్ ఈ ఆందోళనలపై స్పందిస్తూ ఇవి ప్రజాస్వామ్య విలువలకు అద్దం పట్టాయని పేర్కొన్నారు. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయి అంటూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియాలో తన సైనిక శక్తిని మోహరిస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన అధునాతన యుద్ధ నౌక USS ట్రిపోలి పశ్చిమాసియాకు చేరుకుంది. ఇందులో 2500 మంది మెరైన్లు ఉన్నారు. దీంతో ఇక్కడ మోహరించిన మొత్తం అదనపు బలగాల సంఖ్య 3500కు దాటింది. US సెంట్రల్ కమాండ్ X ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. బలగాల మోహరింపుతో అమెరికా తమతో భూతల యుద్ధానికి సిద్ధమవుతోందని ఇరాన్ జాతీయ మీడియా పేర్కొంది. అమెరికా సైనికులు తమ దేశంలోకి అడుగుపెడితే నరకంలోకి అడుగుపెట్టినట్లేనంటూ వెల్కమ్ టు హెల్ పేరుతో జాతీయ మీడియాతో కథనాలను ప్రసారం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో భారత్ తన ఉదారతను చాటుకుంది. చమురు కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీలంకకు 38,000 మెట్రిక్ టన్నుల పెట్రోలియంను అత్యవసర సహాయం కింద సరఫరా చేసింది. కొలంబోలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాల వినియోగంపై ఇండోనేషియా కఠిన ఆంక్షలను తీసుకొచ్చింది. యూట్యూబ్, టిక్టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్రెండ్స్, ఎక్స్, బిగో లైవ్, రోబ్లోక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో చిన్నారులు అకౌంట్లను తెరిచేందుకు వీలు లేదంటూ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీంతో ఆగ్నేయ ఆసియాలో చిన్నారుల సామాజిక మాధ్యమాల వినియోగంపై ఆంక్షలు తీసుకొచ్చిన మొదటి దేశంగా ఇండోనేషియా నిలిచింది. నేపాల్ మాజీ ప్రధాని KP శర్మ ఓలీ శనివారం తెల్లవారుజామున అరెస్ట్ అయ్యారు. హోంశాఖ మాజీ మంత్రి రమేష్ లేఖక్ను కూడా అరెస్టు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన జెన్జీ ఉద్యమ అణిచివేతలో వీరిద్దరి పాత్ర ఉందనే అభియోగం. ఆ ఉద్యమంలో 25 మంది యువతీ యువకులతో పాటు 76 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనపై విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికను వెంటనే అమలు చేయాలని బాలేంద్ర షా నేతృత్వంలోని నూతన సర్కారు తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించింది.